హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దుబాయ్ సిరీస్ నడుస్తుంది. మీరు ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఇవాళ దుబాయ్లో ఒక మంచి తెలుగు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాను. అదే బిర్యానీస్ అండ్ మోర్. బిర్యానీస్ అండ్ మోర్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఏపీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఉన్నాయి. అది దుబాయ్లో బిర్యానీస్ అండ్ మోర్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అనేది వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది బిర్యానీస్ అండ్ మోర్. లోపలికి వెళ్ళిపోదాం. హోమ్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంటుంది. అలానే నూన్ తలాబాత్ అని మనకి స్విగ్గీ జొమాటోలాగా యాప్స్ ఉంటాయి కదా, అది కూడా వాడచ్చు. కాల్ చేసినా డెలివర్ చేస్తారు దగ్గరలో ఉన్న ఏరియాస్కి. అలాగే మనం ఇక్కడ మన లోకల్ తెలుగు ఫుడ్ని కూడా మిస్ అవ్వకుండా చాలా ఐటమ్స్ ఉంటాయి. చూడండి, పునుగులు, మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడా, మసాలా వడ ఈవినింగ్ 5 నుంచి ఉంటాయి ఇక్కడ అవైలబుల్. హాయ్, దిస్ ఈస్ శ్రావణి. బిర్యానీస్ అండ్ మోర్ కరామా దుబాయ్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో ఇప్పుడే వచ్చింది వేడివేడిగా సూప్, చికెన్ మాంచో సూప్. మంచిగా వేడివేడిగా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెం లెమన్ కొరియాండర్ ఫిష్. నేను ఇదివరకు ట్రై చేశాను, చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. సో ఇది లెమన్ కొరియాండర్ ఫిష్. ఇది యాక్చువల్లీ హెల్దీ ఐటమే. లెమన్, కొరియాండర్, ఇంకా పుదీనా, మింట్ అన్నీ ఉంటాయి. చాలా మంచి ఐటమ్, యాక్చువల్లీ టేస్టీగా ఉంటుంది. ఇదివరకు అయితే ట్రై చేశాను, మళ్ళీ ట్రై చేస్తున్నాను. చాలా లైట్గా ఉంటుంది, ఓవర్ స్పైసీ కూడా కాదు, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెం, ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఐటెం యాక్చువల్లీ, బాంగ్లా కోడి. ఇండియాలో చాలా తింటాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో ఇది ఏంటంటే, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఇది పొటాటో, బయట ఒక పొటాటో లేయర్ ఉంటుంది, లోపల చికెన్ ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది. ఇలా టూత్ పిక్కి పెడతారు చికెన్ని, దాని అరౌండ్ చికెన్ ఇలా పొటాటోని పెడతారు అన్నమాట. సో నెక్స్ట్ బిర్యానీస్. వాట్ ఈస్ దిస్? ప్రాన్స్? పాలమూరి బిర్యానీ. ఓకే, ప్రాన్స్ బిర్యానీ. ఏమో పాలమూరు చికెన్ బిర్యానీ. మంచి స్పైసీ ఐటమ్స్. పాలమూరు చికెన్ బిర్యానీ అసలు మస్ట్ ట్రై, చాలా బాగుంది స్పైసీగా. వీళ్ళ కిచెన్లోకి వెళ్తున్నాను.
This is chicken dum biryani. Okay. Nice. So how many people? 50. తెలుగేనా 50 మందికి వస్తావా? సో చాలా నీట్గా ఉంది కిచెన్. అండ్ వీళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్కి కూడా వేరే వేరే గిన్నెలే వాడతారంట. క్వాలిటీ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరని చెప్తున్నారు. ఇప్పుడే చేశారు తందూరి చికెన్. ఓకే, ఇది తందూర్ ప్లేస్. ఇదేంటి? దమ్ చాయ్. ఓకే, నైస్. ఇక్కడ చాయ్ కాఫీ కూడా ఉందా మీ దగ్గర? ఈవినింగ్ స్నాక్స్, పునుగులు బజ్జీలు అన్నీ ఉన్నాయి కదా ఈవినింగ్. నైస్. గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర వెజ్ బిర్యానీ, గోంగూర వెజ్ బిర్యానీ అంట చేస్తున్నారు ఇప్పుడు. గోంగూర పేస్ట్ అంతా ఇండియా నుంచే తీసుకొస్తారు కదా మీరు? ఇక్కడేనా? గోంగూర లీవ్స్ ఇక్కడే దొరుకుతాయా? ఓ నైస్. ఓ ఓకే, సూపర్ మార్కెట్. ఓకే ఓకే, గోంగూర కూడా ఇక్కడే ఫ్రెష్ అంట. ఫ్రెష్ వెజ్ దమ్ బిర్యానీ రైస్ ఇది. దాని మీద ఈ గోంగూర మసాలా అంతా పెడతారనమాట. ఇది మటన్ దమ్ బిర్యానీ. ఓకే, బాయిల్డ్ రైస్, ప్లెయిన్ రైస్ కా ఇది? ఇక్కడ మీల్స్ కూడా ఉంటాయి కదా? ఏ డేస్ ఉంటాయి? మండే టు థర్స్డే. మండే టు థర్స్డే వెజ్ మీల్స్, థాలీ లాగా ఉంటుంది లంచ్కి. ఓకే, చూడండి అసలు కిచెన్ అయితే నాకు చాలా నీట్గా అనిపిస్తుంది. అన్నీ ఆర్గనైజ్డ్గా చాలా బాగుంది. చైనీస్కి ఇక్కడ. ఓకే, అండ్ వెజ్ నాన్ వెజ్ వేరే వేరే వాడతారు. కడాయిస్ అన్నీ వేరే వేరే వాడతారు. ఇప్పుడే ఫ్రెష్గా క్రిస్పీ కార్న్ చేస్తున్నారు, చూద్దాం.
ఇక్కడ ఉన్నాం మనం బిర్యానీస్ అండ్ మోర్ కిచెన్లో. ఇక్కడ దమ్ చాయ్ అవుతుంది అండ్ అలానే ఇప్పుడు అక్కడ ఆర్డర్స్ వస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్రిస్పీ కార్న్ చేశారు. సో ఇది వెజ్కి నాన్ వెజ్కి సెపరేట్ ఉందన్నమాట. అండ్ అలానే ఇక్కడ బాయిల్డ్ రైస్, ఒకసారి ఓపెన్ చేయండి. మటన్ దమ్ బిర్యానీ, అక్కడ చికెన్, వెజ్ ఇలా అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కిచెన్, నీట్గా ఉంది. సో ఇక్కడంతా కట్టింగ్ అండ్ వాష్ ఏరియా అంట. చూడండి ఇప్పుడే ఫ్రెష్గా చికెన్ కడుగుతున్నారు కట్ చేయడానికి. అండ్ ఇక్కడ మసాలాస్ కూడా మొత్తం మనకి యాక్చువల్లీ నేను చేబ్ రోల్ మా ఊరు వీడియో ఒకటి నేను టెంపుల్ వీడియో చేశాను, మీరు చూసుంటే. అక్కడ నారాకోడూర్ అని జస్ట్ చేబ్ రోల్ పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ ఒక సెంట్రల్ కిచెన్ ఉంది, అక్కడ రెస్టారెంట్ ఉంది, మీరు వెళ్ళండి అటు వెళ్తే గుంటూరు దగ్గర నారాకోడూర్. అక్కడ సెంట్రల్ కిచెన్లో మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసి ఇండియా నుంచే తీసుకొస్తారనమాట. మంచి మొయిటోస్ అండ్ లైమ్ సోడా ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. గులాబ్ జామ్ అండ్ విత్ ఐస్ క్రీమ్ డెజర్ట్స్ ఇది. అండ్ గాజర్ కా హల్వా కూడా అవైలబుల్ ఉందంట. సో హెవీగా ఫుడ్ తిన్నాక ఎండింగ్ విత్ డెజర్ట్. అన్నిటికీ అంటున్నా, ఇది కూడా చాలా బాగుంది. వెజిటేరియన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కబాబ్స్ ఉన్నాయి, వెజ్ కబాబ్స్, హరాబరా కబాబ్స్ ఉన్నాయి. చైనీస్లో కూడా క్రిస్పీ కార్న్, ఫ్రైడ్ బేబీ కార్న్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మంచూరియా కూడా ఫాస్ట్ మూవింగ్ యాక్చువల్లీ. అండ్ బిర్యానీస్ అయితే ఆవకాయ బిర్యానీ చాలా బాగా రన్ అవుతుంది ఇక్కడ. ఆవకాయ వెజ్, ఇంకా ఉలవచారు వెజ్, గోంగూర వెజ్, చికెన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ వెజిటేరియన్లో కూడా బాగున్నాయి. చూసారు కదా. సో అది బిర్యానీస్ అండ్ మోర్ దుబాయ్లో కరామాలో ఉంది. మీరు కూడా దుబాయ్ వస్తే విజిట్ చేయండి. హోమ్ డెలివరీ, కేటరింగ్ ఆప్షన్ ఉంది అండ్ వచ్చి కూడా తినచ్చు. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. శ్రీలీల రీసెంట్గా వచ్చారు, బుచ్చిబాబు డైరెక్టర్, అసలు చాలామంది డైరెక్టర్స్, యాక్ట్రెసెస్ వస్తారనమాట. దుబాయ్లో మంచి తెలుగు ఫుడ్కి ఇక్కడికే వస్తారు చాలా వరకు నాకు తెలిసి. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.